టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది ముగింపులోపు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వయసు, ఫామ్, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ముగ్గురు కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జాబితాలో టీ20 కెప్టెన్ ఉండడం గమనార్హం. 360 బ్యాటింగ్ తో ప్రపంచాన్ని మెప్పించిన సూర్య తన గత 25 అంతర్జాతీయ టీ20లో కేవలం 244 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2024 బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత అతని బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒకవేళ ఫామ్ మెరుగుపడకపోతే యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే క్రమంలో సూర్య రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను కేవలం టీ20లకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. భారత టెస్ట్ జట్టులో ఒకప్పుడు నమ్మదగ్గ బ్యాటర్ అయిన రహానే 2023 జూలై నుంచి టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వైట్ బాల్ క్రికెట్ లో అతనికి ఎప్పుడూ తలుపులు మూసుకుపోయాయి. ప్రస్తుతం కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుండటంతో టెస్టులో కూడా రహానే పునరాగమనం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది అతను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ పై దృష్టి పెట్టేందుకు జడేజా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఫిట్నెస్ కాపాడుకుంటూ తన వన్డే కెరీర్ ను పొడిగించుకోవాలనే జడేజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా 2026లో అతడు టెస్ట్ ఫార్మాట్ ను వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఏ ఆటగాడికైనా రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలు మరియు యువ ఆటగాళ్ల రాక ఈ ముగ్గురి కెరీర్ పై ప్రభావం చూపేలా ఉన్నాయి. 2026 ఏడాది భారత క్రికెట్ లో ఒక శకానికి ముగింపు పలకవచ్చు.